మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. మండల పరిధిలోని ఎల్కపల్లి గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి తమకు సమాచారం ఇవ్వలేదని మండల పార్టీకి చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన కొందరు నాయకులు ఒంటెద్దు పోకళ్లకు పోతున్నారని విమర్శిస్తున్నారు. పార్టీ మండల అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాయకులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని కొందరు నాయకులు ముందుకొస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు నాయకులు వచ్చి పార్టీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ఇక్కడ పంచాయతీ ఎల్కపల్లెలో నూతనంగానే పంచాయతీ భవనం కూడా అతి తొందరగానే వచ్చేసింది, శాంక్షన్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ముగ్గు పోసి భూమి పూజ చేయడం జరిగింది. ఇది అతి త్వరలోనే ఈ సర్పంచ్ గారు కూడా తొందరనే కంప్లీట్ చేస్తామంటున్నారు, సంతోషకరము. ఇదే విధంగా ఈ మన రేవంత్ రెడ్డి గారు ఇంత తొందరగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇవ్వడము, నిధులు ఇవ్వడము, నూతనంగా ఇప్పుడు కొత్తగానే మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ నెలలో డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయి, మళ్ళా శ్రీశక్తి బిల్డింగ్ వస్తున్నాయి. ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నూతనంగా ఏర్పడ్డ పంచాయతీకి కొత్త బిల్డింగ్ రావడం, ఒక్కొక్క పంచాయతీలు కూడా ఎన్నో రోజుల నుంచి కూడా ఏర్పడ్డ ఊర్లలో కూడా గ్రామ పంచాయతీ భవనాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు అతి తొందరగానే బిల్డింగ్లు ఇవ్వడము, ఇవన్నీ చేయడం, చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి సంతోషంగా రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు శుభదినం, ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎంపీపీగా ఉన్నప్పుడే ఈ గ్రామానికి ప్రపోజల్ పంపించడం జరిగింది, నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడడం. అందులో భాగంగా ఈరోజు కొత్తగా ఏర్పడిన సర్పంచ్ పావని శివలింగం గారు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం, అదే నూతనంగా ఏర్పడుతున్న గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు రామకృష్ణ గారికి, నంబుద్రి సేడ్ గారికి, అలాగే మల్లేష్ గారికి, కృష్ణగౌడ్ గారికి, కృష్ణకు, అలాగే ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లకు, గ్రామస్తులకు, ఉప సర్పంచ్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా వేగవంతంగా పూర్తి చేసి రేపు జరగబోయే సమావేశం 6 నెలల్లో దీన్ని కంప్లీట్ చేసి ఆ సమావేశం ఇందులోనే జరపాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఎక్కడ కూడా అధైర్య పడకుండా ఏ పనులైనా కానీ ఇంతకుముందు ఇలాగ కాకుండా ప్రతి పైసా ఎంబడెంబడే వచ్చే విధంగా మేము కృషి చేస్తాము. అలాగే మండలంలో ఉన్న ఎక్కడ గ్రామ పంచాయతీలు వివిధ గ్రామాలు వచ్చినాయి కూడా అవి కూడా త్వరితగతిన కంప్లీట్ అయ్యే విధంగా ప్రోత్సహిస్తాము. అలాగే రేపు ఏదైనా సంక్షేమ పథకాలు ఎక్కడ వచ్చినా కానీ మీరు ముందుండి మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలలో ఓడిపోయిన మెంబర్లుగా ఓడిపోయిన సర్పంచులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి జరగబోయే కార్యక్రమాలు ముందుండి గడపకు సంక్షేమ పథకాలు అందే విధంగా రేపు వచ్చే ఏదైతే నూతనంగా వస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఏ కార్యక్రమాలుగా ముందుండి తీసుకుపోయే బాధ్యత మన కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి పిలిచిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వెల్దుర్తి గ్రామ పంచాయతీ నుంచి విడబడి మరి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ ఎల్కపల్లిలో మరి నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్కు శంకుస్థాపన చేయించుకున్నాము. మన అందరికీ ఆనందకరమైన విషయము. మరి ఇప్పుడు ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్యాలయ భవనము ఎల్కపల్లి వాళ్ళ ప్రజల సహకారంతో, మరి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల సహకారంతో అతి తొందరగా నిర్మింపజేసి మరి దీంట్లో ఇందాక నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టు నెక్స్ట్ సమావేశం జరిపితే లోపటినే ఈ బిల్డింగు మంచిగా కట్టుకొని మరి దాంట్లో సమావేశం ఏర్పాటు చేసేటట్టు మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలని కోరుతూ మరి యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారికి మరియు ఇతర ప్రముఖులు మల్లేష్ గారు, కృష్ణయ్య గారు, కృష్ణ మరియు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నేను ఈ యొక్క